దేవుడు ఇచ్చిన బహుమానమైన స్వాచ్ఛమైన ఎంతో విలువైనది. కాబట్టి ఇందాక మా సహోదరు చెప్పినట్లుగా పిల్లల కోసం ఎంతో మంది కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుడు వివాహం అయిన వెంటనే సంతానం ఇవ్వడం గొప్ప భాగ్యం ప్రియమైన వారి ద్వారా. కాబట్టి ప్రణత ప్రియాంక వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, వారి యొక్క సంఘం యొక్క ప్రార్థనలు, శారలోన సంఘం ఆ యొక్క ప్రార్థనలు, ఎందుకంటే వారి ఫ్యామిలీ అంతా కూడా దేవుని యొక్క పనిలో ఉన్నారు. స్వజన్ గారికి వారి యొక్క సహోదరులు. ఎందుకంటే నేను అనుకునేవాడిని నాకు 5 పిల్లలు, కాబట్టి ఇలాంటి కుటుంబాలు మాకు దొరకటం ఎంతో గొప్ప భాగ్యం అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మామూలుగా మా యొక్క సిస్టర్ గారికి కూడా 7 సంతానం, అలాగే మా బావగారికి కూడా 80 సంతానం. ఇంకా కొద్దిగా ఏదైనప్పుడు కూడా ఎందుకంటే ఫ్యామిలీ అంటూ ఉంటే కష్ట సుఖాలలో కలిసి వస్తుంటారు రక్త సంబంధికులు. అందు మాత్రమే కాకుండా అది దేవుని యొక్క విశ్వాసంలో మనం అందరం కూడా కలిసి ఉంటాం, ఒక బిగ్ ఫ్యామిలీ. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనం కలిసి ఉంటే అందరూ ఫ్యామిలీతో వస్తే అది చర్చ కూడా సరిపోతాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా నాన్నగారు కూడా 4 పిల్లలు. కాబట్టి మనం మళ్ళీ వారితో పాటు మన ఆత్మీయ కుమార్తెలు కూడా సంఘాలు, మన సంఘాలన్నీ కూడా వస్తాయి. సరిపోతున్నామా? అంటే దేవుడు బహుగా ఆయన చెప్పాడు మా ఆది కాలంలో, మీ ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించండి అని. శారీరకంగా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆత్మీయంగా కూడా సంఘాల ద్వారా వారికి అనేక మంది ఆత్మీయ కుమార్తెల సంతానంగా దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి గొప్ప పరిణామాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతో రుణపడి ఉండాలి. అందుకనే యాకోబు అంటాడు, ఆయన చెప్తున్నాడు, నా సేవకుడుకు యెహోవా ఇచ్చిన ఆ సంతానం అని చెప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యాషోబు గురించి మాట్లాడుతూ, అంటే ప్రియమైన వాళ్ళ దేవుడు మాత్రమే సంతానాన్ని ఇచ్చేవాడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నాం. అంటే దేవుడు అటువంటి గొప్ప బహుమానాన్ని మా కుటుంబంలో ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దాని వెనక అలాగే నాన్నగారి యొక్క ప్రార్థన కూడా ఎంతో ఉంది. ప్రతి క్షణం కూడా నేను హాస్పిటల్లో చూస్తున్నప్పుడు కుమార్తె పట్ల చాలా ప్రేమ ఆయనకి. ఎందుకంటే ప్రతి నిమిషం కూడా నడుస్తూనే ప్రార్థన చేసేవారు. ఏమైపోతుందని మామూలుగా డాక్టర్ గారు నడిచి వెళ్ళొద్దన్నా కానీ ఏదో విధంగా ఎలా చూస్తున్నాడు, ఎలా ఉంది అంటే అంత ప్రేమ కలిగి. ఎందుకంటే పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ ఉంటే అల్లుడు కూడా అలాగే ప్రేమతో చూస్తారు. కాబట్టి నేను అదే అనుకునేవాడిని.